నమస్కారం బావగారు. మీరేంటి ఇలా వస్తున్నారు? నమస్కారం బావగారు, నేను మీ దగ్గరికే వస్తున్నాను. ఓ అలాగా, నేను మీ దగ్గరికే బయలుదేరాను. అవును బావగారు, ఏమిటలా నడుస్తున్నారు? ఏం లేదు బావగారు, ఉదయం ఇటుకల బట్టి దగ్గర నుంచి వస్తుంటే జారిపడ్డాను. ఇదిగో ఈ దెబ్బ తగిలింది. దెబ్బ పెద్దదిగానే ఉందే. అవును బావగారు, నొప్పి కూడా చాలా ఎక్కువగానే ఉంది. సరే, మీకేం పర్వాలేదు. నేను ఇంటికి వెళ్ళి పసరు తయారు చేసి మనువుతో పంపిస్తాను. దానిపైన రాయండి, అదే తగ్గిపోతుంది. ఇంతకీ ఇక్కడికి రావడానికి కారణమేంటి? ఆ విషయం ఏమిటంటే, నాందేడ్లో వైద్యశాల గురించి మాట్లాడటానికి. ఓ అలాగా? అవును, ఏ విషయమైనా నేను నీతో చర్చించి మన బాబా అనుమతి పొందాకే కదా మనం మొదలుపెట్టేది. నిజమే, నాందేడ్లో వైద్యశాల నిర్మించడం చాలా మంచిది. అక్కడ ఇటుకబట్టి వ్యాపారస్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళన్ని విధాలా మీకు సహాయపడతారు. చాలా సంతోషం బావగారు. మరి మీరు వస్తే బాబా దగ్గరకు వెళ్ళి బాబా సలహా తీసుకుందాం. ఈ రోజు సాయంత్రమే బాబా దగ్గరికి వెళ్దాం బావగారు. పదండి బావగారు. అది శ్యామ, విషయము అర్థమైందా? అర్థమైంది బాబా. బాబా, ఈ పండు తీసుకోండి బాబా. మ్మ్. బాగానే ఉంది. దామ్మా, ఇది పట్టుకో. ఒరేయ్, ఇది నువ్వు తీసుకోరా. అలా చూస్తారేమిరా? మీరిద్దరూ తింటే నేను తిన్నట్లేలే. బాబా చెప్పు శ్యామా. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, వీళ్ళిద్దరంటే మీకెందుకు బాబా అంత అభిమానము? ఈ ప్రశ్న ఇప్పటికి చాలాసార్లు వేశావు. కాస్త ఓపిక పట్టు. సమయం వచ్చినప్పుడు నువ్వు అడగకుండానే నేను చెబుతాలే. అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లా. బాబా, ఇంతకాలానికి నన్ను కరుణించి నీ దర్శనమిచ్చావా తండ్రి? అల్లా అచ్చా కరేగా, అల్లా అచ్చా కరేగా. మొత్తానికి శ్యామా, బాబా మన గను అందరినీ పంపుతున్నాడు. చింతలతో ఉన్నవారిని, చింతలతో లేనివారిని. ఆ అల్లా అందరికీ తప్పక మేలు చేస్తాడు. మీ కరుణతోటే నేనిక్కడికి వచ్చానయ్యా. రతన్, నీ వంశవృక్షము అభివృద్ధి చెందటం లేదనేగా నీ దిగులు? బాబా, నీకు తెలియందేమీ లేదు. అందరి కష్టాలు తీర్చేవాడివి. దయతో నా మనసులోని కోరికను తీర్చి నా చింతను తొలగించు బాబా. రతన్, నీ పాపకర్మలు తొలగిపోయాయ్యా. నీ కీడు రోజులు కూడా నేటితో ముగిసినవి. ఎవరైతే ఆ అల్లాను త్రికరణ శుద్ధిగా సేవిస్తారో తప్పక వారి కోరికలను నెరవేరుస్తాడు. రతన్, నీకు తప్పక పుత్ర సంతానము కలిగి తీరుతుంది. చాలా సంతోషం బాబా, చాలా సంతోషం బాబా. బాబా, నేను మీకు 5 రూపాయలు దక్షిణ ఇవ్వాలనుకుంటున్నాను బాబా. ఇదిగో స్వీకరించండి. రతన్, నువ్వు ఇచ్చే ఈ 5 రూపాయలలో 3 రూపాయల 14 అణాలు ఇంతకు ముందే ముట్టిందిలే. కేవలము రూపాయి 2 అణాలిస్తే సరిపోతుందిలే. 3 రూపాయల 14 అణాలు బాబాకిచ్చానా? ఎప్పుడిచ్చాను? మొదటిసారిగా బాబాని చూస్తున్నానే. ఇంతవరకు ఆయనకెప్పుడూ నేను దక్షిణ సమర్పించలేదు. బాబా ఇలా చెబుతున్నాడేమిటి? రతన్, బాబా, అన్నీ అర్థమవుతాయిలే. అల్లా మాలిక్, అల్లా మాలిక్. రతన్జీ, షిరిడీ ప్రయాణంతో నీలో సంతోషం ఉట్టిపడుతోందయ్యా. ఆ విషయం గురించి మీకు తెలియందేముంది? మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు తెలియడం లేదు. ఇందులో నేను చేసిందేముంది? బాబా మిమ్మల్ని షిరిడీకి రప్పించుకున్నాడు. అందుకు
నన్ను ఒక ఆయుధంగా వాడుకున్నాడు. మీరు చెప్పింది నిజమే. ఆ బాబాని దర్శించుకున్నప్పుడు నేను అనుకున్న దానికంటే 100 రెట్ల ప్రశాంతతను అనుభవించాను. ఇంతకు బాబా మిమ్మల్ని ఏమని ఆశీర్వదించాడు? బాబా నా కీడు రోజులు పోయాయని, నాకు తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుందని దీవించా. చాలా సంతోషం. బాబా వాక్కు బ్రహ్మవాక్కు, అది భవిష్యత్ పలుకు. ఇక మీ చింత తొలగినట్టే. అంతా బాగానే జరిగింది, కానీ ఒక్క సంగతి మాత్రం నాకు అర్థం కావడం లేదు. అలాగా? ఏం జరిగింది? విషయం ఏమిటి? నేను బాబాకి 5 రూపాయలు దక్షిణ ఇవ్వాలనుకున్నాను, కానీ బాబా మాత్రం 1 రూపాయి 2 అణాలు మాత్రమే తీసుకున్నారు. మిగిలింది ఇంతకు ముందే ముట్టిందని చెప్పారు. అలాగన్నాడా బాబా? అవును. నేను షిరిడీ వెళ్ళడం, బాబాను చూడటం ఇదే మొదటిసారి. బాబాకి 3 రూపాయల 14 అణాలు ఎలా ముట్టాయో అర్థం కావడం లేదు. మొత్తానికి బాబా ఒక చిక్కు సమస్యను తీసుకొచ్చాడు. బాబా అన్న మాటలకు అర్థం ఏమిటి? బాబాకు ఆ ధనం ఎలా అందింది? బాబా బాబా అడుగడుగునా నీ నిదర్శనాలు చూపిస్తున్నావా తండ్రి? రతన్జీ, మీకు గుర్తుందా? షిరిడీ ప్రయాణానికి ముందు రోజు మౌలానా సాహెబు మీ ఇంటికొచ్చాడు. అవును, ఆ రోజు ఆయన్ని చాలా చక్కగా సత్కరించుకున్నాం కూడా. దానికి ఎంత ఖర్చయిందో నీకు గుర్తుందా?